హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి పద్యఖండ్లోని సెకండ్ లెసన్ మీరాబాయికే పద్ అనేటువంటి లెసన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. పాఠ్ కా నామ్ హై పద్. పాఠ్ కా నామ్ క్యా హై? పద్. इसका कवयित्री, इसके कवयित्री कौन है? श्रीमती मीराबाई. कवयित्री कौन है? मीराबाई. पाठ का नाम है पद और कवयित्री का नाम है मीराबाई. మీరాబాయి చూడండి, ఇక్కడ మీరాబాయి యొక్క పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈమె మీరాబాయి. मीराबाई का जीवन काल 1503 से लेकर 1546, 1503 నుంచి 1546, 1503 से लेकर 1546 तक उसकी जीवन काल है. देखिए, చూడండి, మీరాబాయి యొక్క పరిచయ గురించి తెలుసుకుందాం. కవయిత్రి పరిచయ గురించి. మీరాబాయి का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. అంటే మీరాబాయి జోధ్పూర్ కి చెందినటువంటి చౌకడి అనేటువంటి గ్రామంలో 1503వ సంవత్సరంలో జన్మించింది అని అందరూ భావిస్తూ ఉన్నారు. हुआ माना जाता है, इसका अर्थ क्या है? भाविस्तु उन्नारू. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. 13 वर्ष की उम्र में 13 సంవత్సరముల వయసులో మేవాడికి చెందినటువంటి మహారాణా సాంగా యొక్క కుమారుడు భోజరాజుతో ఉన్కా వివాహ్ హువా, ఈమె యొక్క వివాహం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు? 13 సంవత్సరాల వయసులో మేవాడకు చెందినటువంటి మహారాణా సాంగాకే కుమార్ కా అర్థం కుమారుడు భోజరాజుతో ఈ మీరాబాయి యొక్క వివాహం అనేటువంటిది జరిగింది. ఉన్కా జీవన్ దుఖోం కీ ఛాయా మే హీ బీతా. ఆమె జీవితం మొత్తం కూడా దుఖోం కీ ఛాయా మే, దుఃఖాల నీడలోనే ఆమె జీవితం మొత్తం కూడా గడిచింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎక్కువ ఆమె జీవితంలో ఎక్కువ కష్టాలు అనేటువంటిది పడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బాల్యావస్థ మే హీ మా కా దేహాంత్ హో గయా తా. బాల్యావస్థ మే అంటే మీరాబాయి యొక్క బాల్యకాలంలోనే, చిన్న వయసులోనే ఆమె తల్లి మరణించింది. विवाह के कुछ ही साल बाद पहले पति, फिर पिता और एक युद्ध के दौरान श्वसर का भी देहांत हो गया. చూడండి, వివాహ కే కుచ్ హీ సాల్ బాద్, పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల తర్వాత పహలే పతి, మొదట ఆమె భర్త, ఫిర్ పిత, తర్వాత ఆమె తండ్రి, ఔర్ ఏక్ యుద్ధ్ కే దౌరాన్, మరియు ఒక యుద్ధంలో శ్వసుర్ మామగారు కూడా దేహాంత్ హో గయా హై, మరణించడం జరిగింది. అంటే వివాహమైన తర్వాత ఒక సంవత్సరానికి ఆమె భర్త, తర్వాత ఆమె తండ్రి, మరియు ఒక యుద్ధంలో తన యొక్క మామగారు కూడా చనిపోవడం జరిగింది. భౌతిక జీవన్ సే నిరాశ मीरा ने घर परिवार त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह గిరిధర్ గోపాల కృష్ణ కే ప్రతి సమర్పిత్ హో గయి హై. చూడండి, ఈ విధంగా భౌతిక జీవనం పట్ల ఆమె నిరాశ చెందినటువంటి మీరాబాయి, అంటే భర్త చనిపోయాడు, తండ్రి చనిపోయారు, మామగారు చనిపోయారు, కాబట్టి ఇక తన యొక్క జీవితం మీద నిరాశ చెందినటువంటి ఈ మీరాబాయి ఏం చేసింది? ఘర్ పరివార్ త్యాగ్ దియా, ఇల్లు కుటుంబాన్ని త్యాగం చేసింది, వదిలేసింది. అదేవిధంగా ఏం చేసింది? వృందావన్ మే డేరా డాల్ పూరీ తరహ గిరిధర్ గోపాల కృష్ణ కే ప్రతి సమర్పిత్ హో గయి హై. ఒక మొత్తం కూడా ఇండ్లు కుటుంబాన్ని మొత్తం కూడా వదిలేసి ఆమె ఒక బృందావనాన్ని చేరుకొని గిరిధరుడైన గోపాలుణ్ణి ఆరాధిస్తూ అతనికి తనని తాను అంకితం చేసుకుంటూ అక్కడే తన కొత్త జీవితంను గడపడం ప్రారంభించింది. ఇక అందరూ చనిపోయిన తర్వాత ఈమె బృందావనానికి వెళ్ళిపోయి అక్కడే
శ్రీకృష్ణుని గిరిధర్ గోపాల్ కృష్ణకే ప్రతి సమర్పిత్ హో గయి హై. అతన్ని ఆరాధిస్తూ ఆమె తన యొక్క జీవితమును ఈ బృందావనంలో గడపడం ప్రారంభించింది. मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. అంటే ఈ యొక్క మధ్యకాలీన భక్తి ఆందోళనకి ఆధ్యాత్మిక ప్రేరణనే అంటే మధ్యకాలంలో మనకి కాల్ అంటే హిందీ సాహిత్యాన్ని ఆది కాల్ అని చెప్పేసి, భక్తి కాల్ అని చెప్పి, రీతి కాల్ అని చెప్పేసి, ఆధునిక కాల్ అని చెప్పేసి 4 కాలాలుగా విభజించడం జరిగింది. అందులో మధ్యకాలము అంటే ఈ యొక్క ఆ మధ్యకాలీనంలో భక్తికి సంబంధించినటువంటి భావనలు, భక్తి ఉద్యమము, భక్తికి సంబంధించినటువంటి ఇది ఎక్కువగా ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో భక్తి ఉద్యమం నడిపేటువంటి ఆధ్యాత్మిక కవులలో మీరాబాయి కా విశిష్ట స్థాన్ హై. కొంతమంది కవులు వచ్చేసి కృష్ణ భక్తి శాఖ, కొంతమంది రామ్ భక్తి శాఖ కవులు ఉంటే, మీరాబాయి భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళలో, శ్రీకృష్ణుని ప్రార్థించేటువంటి వాళ్ళలో ఈమె మొదటి స్థానము, ప్రత్యేకమైనటువంటి స్థానము అనేటువంటిది ఉంది. ఇన్కే పద్ పూరే ఉత్తర భారత సాహిత్య గుజరాత్, బీహార్ और बंगाल तक प्रचलित हैं. ఈమె పద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలోని గుజరాత్, బీహారు మరియు బెంగాల్ వరకు కూడా ఈ మీరాబాయి యొక్క పద్యాలు అనేటువంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. అక్కడ వరకు కూడా మీరాబాయి రాసినటువంటి పద్యాలన్నీ కూడా విస్తరించాయి. ఆయా ప్రాంతాల్లో మీరాబాయి యొక్క పద్యాలన్నీ కూడా అందరికీ కూడా సుపరిచితమే. మీరా హిందీ और गुजराती दोनों की कवयित्री मानी जाती है. మీరాబాయి హిందీ మరియు గుజరాతీ 2 భాషల్లోనూ కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నెక్స్ట్ చూడండి, संत रैदास की शिष्या मीरा की कुल 7-8 కృతియా హి ఉపలబ్ధ హై. సంత్ రైదాస్ యొక్క శిష్యురాలు మీరాబాయి యొక్క గురువు ఎవరు అని అంటే సంత్ రైదాస్. ఈ సంత్ రైదాస్ యొక్క శిష్యురాలైనటువంటి మీరాబాయి మొత్తము 7-8 రచనలు, ఆమె రాసినటువంటి గ్రంథాలు అందుబాటులో మనకు ఉపలబ్ధమై అంటే అవైలబుల్ గా ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. 7-8 రచనలు, మీరాబాయి రాసినటువంటి 7-8 రచనలు అందుబాటులో ఉన్నాయి. మీరాకి భక్తి దైన్య और మాధుర్య की है. మీరాబాయి యొక్క భక్తిలో దైన్య, దయ, మాధుర్య భావం, ప్రేమ ఇవి కనపడుతూ ఉంటాయి. इन पर योगियों, संतों और वैष्णव भक्तों का सम्मिलित प्रभाव पड़ा है. ఈమె రాసేటువంటి కవితలలో యోగులు, సాధువులు, వైష్ణవ భక్తుల యొక్క ప్రభావము ఈమె కవితలలో కనపడుతూ ఉంది. ఈమె రాసేటువంటి కవితల్లో ఏమేం కనపడతాయంట? యోగులు, సంతులు, సాధువులు, వైష్ణవ భక్తులు వీళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది ఈమె కవితల్లో కనబడుతూ ఉంది. मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है. మీరాబాయి పద్యాల రాసేటువంటి ఆమె యొక్క పద్యాలలోని భాష ఏంటి అని అంటే రాజస్థానీ, బ్రజ్ మరియు గుజరాతీ భాషల యొక్క మిశ్రమం కనబడుతుంది. అన్ని భాషలు కలిపి రాయడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని భాషా పదాలను ఉపయోగించి ఆమె తన యొక్క కవితలను, పద్యాలను రాయడం జరుగుతుంది. वही पंजाबी, कड़ी बोली और पूर्वी के भी मिल जाते हैं. ఇవే కాకుండా ఇంకా అక్కడక్కడ పంజాబీ, కడీ బోలి, హిందీ మరియు పూర్వీ భాష ప్రయోగం కూడా మీరాబాయి యొక్క రచనల్లో కనపడుతూ ఉంటాయి. సో మీరాబాయి యొక్క పద్యాలకు సంబంధించినటువంటి పాఠము ఇది. ఇందులో మనము మీరాబాయి యొక్క కవయిత్రి పరిచయ గురించి మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ ఈ లెసన్ కి సంబంధించినటువంటి పాఠ ప్రవేశ్, ఇంట్రడక్షన్ గురించి మనము తెలుసుకుందాం. कहते हैं पारिवारिक संतापों से मुक्ति पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी और कृष्णमयी हो गई थी. ఇందాకే చెప్పుకున్నాము. ఏమని చెప్పేసి कहते हैं, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము మీరాబాయి పారివారిక్ సంతాపం అంటే కుటుంబ బాధల నుండి, పారివారిక అంటే ఈ యొక్క సాంసారిక బాధలు అంటాము.
సంసారంలో ఉండేటువంటి కష్టాల నుండి, కుటుంబాల్లో ఉండేటువంటి బాధల నుండి ముక్తి పానేకే లియే, విముక్తి పొందటం కోసము. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, మీరాబాయి యొక్క భర్త చనిపోయాడని చెప్పేసి, అదేవిధంగా తండ్రి చనిపోయాడని చెప్పేసి, మామగారు చనిపోయారని చెప్పేసి, సో ఈమె కుటుంబంలో ఉండేటువంటి బాధలన్నింటి నుండి విముక్తి పొందడం కోసము మీరాబాయి ఏం చేసింది, గర్ద్వార్ చోడ్కర్, ఇల్లు వాకిలి వదిలి ఆమె ఎక్కడికి వెళ్ళిందన్నాము, బృందావనానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణమై హోగయితి, శ్రీకృష్ణుని భక్తిలో లీనమై అక్కడే నివసిస్తుంది, బృందావనంలో నివసిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్కి రచనాओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्म, कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं. చూడండి, ఈమె ఇన్కి రచనాओं में, ఈమె రచనలలో ఇన్కే ఆరాధ్య, తన యొక్క ఆరాధ్యం దైవమైనటువంటి శ్రీకృష్ణుడు ఒక్కొక్కసారి నిర్గుణ నిరాకార బ్రహ్మ, అంటే ఎటువంటి ఆకారం లేనటువంటి నిరాకారమైనటువంటి బ్రహ్మగా, మరొక చోట సగుణ సాకార గోపీ వల్లభ శ్రీకృష్ణ, ఇంకొక చోట ఆకారంతో ఉన్నటువంటి గోపీ వల్లభుడు శ్రీకృష్ణుడిగా, కహి నిర్మోహి పరదేశి, మరియు మాయామోహం లేనటువంటి పరదేశీ యోగి రూపంలో సంకల్పిత్ కియే గయే హే, వర్ణించడం జరుగుతుంది. ఆమె ఒక్కొక్కసారి తన యొక్క ఆరాధ్య దైవాన్ని రకరకాలుగా వర్ణిస్తుంది. ఒక్కొక్కసారి నిరాకారంగా, అంటే ఆకారం లేనటువంటి వాడిగా, ఇంకొకసారి కొన్ని చోట్ల ఆకారం కలిగి ఉన్నటువంటి గోపీ వల్లభుడైనటువంటి శ్రీకృష్ణుడిగా, మరొక చోట పరదేశీ ఒక యోగి రూపంలో ఆమె వర్ణించింది అని చెప్పేసి చెప్తున్నారు. वे गिरिधर गोपाल के अनन्य और एकनिष्ठ प्रेम से अभिभूत हो उठी थी. वे ఈ యొక్క మీరాబాయి ఆమె గిరిధర గోపాలుని విషయంలో అనన్య అంటే అంతులేనటువంటి, చెప్పలేనటువంటి నిష్ఠాపరమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంది, ప్రేమలో లీనమైపోయింది. సో ఈ మీరాబాయి తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి గిరిధర్ గోపాల శ్రీకృష్ణుని పట్ల అమితమైనటువంటి ప్రేమను, అమితమైనటువంటి నిష్ఠాపరమైనటువంటి ప్రేమను ఆమె చూపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. ప్రస్తుత పాఠ్ మే సంకలిత दोनों पद मीरा के इन्हीं आराध्य को संबोधित हैं. ప్రస్తుత పాఠ్, ఈ యొక్క మీరాబాయి పద్లో దో పద్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్. ఈ యొక్క దోనో పద్మే, ఈ రెండు పద్యాలలో, ప్రస్తుత పాఠ్ మీరాబాయి యొక్క పద్ ఏదైతే ఉందో అందులో ఇవ్వబడినటువంటి రెండు పద్యాలలో మీరాబాయి తన యొక్క ఆరాధ్యమైనటువంటి శ్రీకృష్ణుని తన ఆరాధ్య దైవంగా సంబోధిస్తూ ఉంది, తెలియచేస్తూ ఉంది. రెండు పద్యాలలో కూడా మీరాబాయి తన యొక్క ఆరాధ్య దైవాన్ని సంబోధిస్తూ ఉంది, శ్రీకృష్ణుని గురించి ఆరాధ్య దైవంగా తెలియచేస్తుంది. मीरा अपने आराध्य से मनुहार भी करती हैं, लाड भी लड़ाती हैं, तो अवसर आने पर उलाहना देने से भी नहीं चूकती. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మీరాబాయి अपने आराध्य से, తన యొక్క ఆరాధ్యునితో మనుహార్ भी करती हैं. మనుహార్ का अर्थ है मन को हरने वाला, మనసు దోచినవాడు అని చెప్పేసి చెప్తుంది. లాడ్ బి లడాతీ హే, ప్రేమతో బతిమిలాడుతుంది. తో అవసర ఆనే పర్, అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఉలాహనా దేనేసేబి నహి చూక్తి, అవసరం వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణునితో ఉలాహన, పోట్లాడుతుంది కూడా. అంటే తన యొక్క ఆరాధ్య దైవాన్ని మనసు దోచినవాడు అని చెప్పేసి చెప్తుంది. ఒక్కొక్కసారి ప్రేమతో బతిమిలాడుతుంది, అవసరం వచ్చినప్పుడు తన యొక్క ఆరాధ్య దైవంతో గొడవ కూడా పడుతుంది, పోట్లాడుతుంది కూడా అని చెప్పేసి చెప్తున్నారు. उनकी क्षमताओं का गुणगान स्मरण करती हैं तो उन्हें उनके कर्तव्य याद दिलाने में भी देर नहीं लगाती. అంటే ఏంటంటే, उनकी क्षमताओं का गुणगान, అతని యొక్క క్షమత, క్వాలిఫికేషన్స్, అతని యొక్క అర్హతలను
శ్రీకృష్ణుని యొక్క అర్హతలను గొప్పతనాలను పొగుడుతూ స్మరించుకుంటుంది. అంతేకాకుండా ఉన్కే కర్తవ్య యాద్ దిలానే మే బి దేర్ నహీ లగాతి. అంతేకాకుండా దేవుడికి ఆమె ఆయన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయడంలో కూడా ఆలస్యం చేయదు. ఆమె దేవుడికి తన కర్తవ్యాలను ఏంటి అనేటువంటిది కూడా గుర్తు చేస్తూ ఉంది. ఈ విధంగా మీరాబాయి తన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుడిని నిర్గుణం ఆకారం లేనటువంటి వాడని చెప్పేసి, ఒక్కోసారి గోపీవల్లభుడు, గిరిధరుడు, శ్రీకృష్ణుడు అని చెప్పేసి, ఒక్కొక్కసారి పరదేశీ జోగి అని చెప్పేసి ఆమె రకరకాలుగా చెప్తూ ఉంది. అదేవిధంగా ఈ 2 పద్యాల్లో కూడా శ్రీకృష్ణుని తన యొక్క ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇది మీరాబాయి కే పద్ పాఠ్ కవితా పాఠ్కి సంబంధించినటువంటి ఈ వీడియోలో మనము కవయిత్రి పరిచయ చూసాము. అదేవిధంగా ఇంట్రడక్షన్ పాఠ్ ప్రవేశం అనేటువంటిది చూసాము. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఈ యొక్క పద్ 1-2 పద్యాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనము తెలుసుకుందాము. ఓకే స్టూडेंट्स, सभी को धन्यवाद।